Namaste dear students, welcome to our video lesson number 61. In this video, we are going to learn reported speech or indirect speech. Reported speech లేదా indirect speech గురించి ఈ లెసన్లో మనం చూద్దాం. వాట్ ఈస్ దిస్ రిపోర్టెడ్ స్పీచ్? ఏం లేదండి, మీ అందరికీ తెలిసిందే. మనం ఎవరైనా ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటటువంటి మాటలన్నీ డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఓకే, అలా కాకుండా వాళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటలు వేరెవరైనా పలానా వాళ్ళు ఇలా అనుకున్నారు లేకపోతే ఇలా అన్నారు అని చెప్తే అది రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు అడుగుతున్నారు, వేర్ ఆర్ యూ గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు మూవీ. వేర్ ఆర్ యూ గోయింగ్ అనేది డైరెక్ట్గా అతను అడుగుతున్నాడు. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు మూవీ. విచ్ మూవీ అంటే ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ యెట్, ఇంకా అనుకోలేదు, జస్ట్ వీఆర్ ప్లానింగ్, ఏదో చెప్తున్నాం. అంటే ఇలా ఒకరితో ఒకరు డైరెక్ట్గా మాట్లాడుకుంటుంటే ఇది డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. అలా కాకుండా ఒక డాక్టర్ గారితో మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ గారు ఏమన్నారంటే, మీరు రేపు రండి అన్నారు. ప్లీజ్ విజిట్ మీ టుమారో ఆర్ కమ్ టుమారో అని ఏదో చెప్పారు. చెప్పినప్పుడు మనం బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత మన ఫ్రెండ్ మనల్ని అడుగుతున్నారు, డాక్టర్ గారు ఏమన్నారు? వాట్ డిడ్ ద డాక్టర్ సే అని అడిగారు. అంటే డాక్టర్ గారు రేపు రమ్మన్నారు. ఇది రిపోర్టెడ్ స్పీచ్ ఎలా అవుతుంది? ఎందుకు? డాక్టర్ గారు చెప్పినటువంటి మాటల్ని ఏ బి అనే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ డాక్టర్ గారు చెప్పినటువంటి మాటల్ని, రేపు రండి అని డాక్టర్ గారు చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ ఏ అడిగినప్పుడు బి ఇలా చెప్పారు అని చెప్తున్నారు. అంటే డాక్టర్ గారు అన్నటువంటి మాటల్ని మరలా చెప్తున్నారు. దాన్నే రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాం. ఓకే, ఏ ఓ బి ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు అనుకుంటే ఏ బి మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఎవరెవరు రిపోర్ట్ చేసే అవకాశం ఉందంటే ఏ బి మాట్లాడుకునేటటువంటి మాటల్ని ఏ వేరే వారితో చెప్పొచ్చు, లేదా బి వేరే వారితో చెప్పొచ్చు, లేదా ఈ ఏబి మాట్లాడుకున్నటువంటి మాటలు విన్నటువంటి సి వేరే వారితో చెప్పొచ్చు. ఓకే, అంటే ఎవరు ఎవరితో చెప్పినా వాళ్ళు చెప్పినటువంటి, అంటే ఒకరు మాట్లాడుకున్నటువంటి మాటల్ని యథాతథంగా కాకుండా కాస్త మార్చి చెప్పటమే రిపోర్టెడ్ స్పీచ్. అందరికీ తెలిసిందే, ఇంత ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు నిజానికి. ఓకే, సో ఇందులో ఏంటి ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రొనౌన్స్ ఇంపార్టెంట్. అంటే ప్రొనౌన్స్ని చేంజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ టైంని చేంజ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రొనౌన్స్ ఎందుకు ఇంపార్టెంట్? దీంతో పాటు మీకు నోట్స్ ఇస్తున్నానండి, కొన్ని పేజెస్ నోట్స్ ఇస్తున్నాను. ఆ నోట్స్ని జాగ్రత్తగా చదవండి. ఈ లెసన్ కన్నా మీకు నోట్స్ యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఒక్కొక్కటి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ప్రొనౌన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ బీతో ఏమన్నాడంటే యూ ఆర్ ఎన్ ఈడియట్ అని అన్నాడు. ఏ ఏమన్నాడు బీతో? యూ ఆర్ ఎన్ ఈడియట్. అంటే ఇక్కడ యూ అనేది ఎవరు? బి. ఓకే, సో బి స్టార్టెడ్ అంటే ఏదో సాడ్ మూమెంట్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడు సి వచ్చి అడిగాడు, ఎందుకు అలా సాడ్గా ఉన్నావు? వై ఆర్ యూ సో సాడ్? యూ సీమ్ టు బి సాడ్, వై అని అడిగాడు. అన్నప్పుడు ఇక్కడ బి ఇప్పుడు ఏం చెప్పాలంటే, యూ ఆర్ ఎన్ ఇడియట్ అని నాతో అన్నాడు ఏ అని చెప్పాలి. తెలుగులో చెప్తున్నా, యూ ఆర్ ఎన్ ఇడియట్. ఇక్కడ యూ అంటే ఎవరు? బి చెప్తున్నప్పుడు యూ ఎవరవుతారు? సి అవుతారు. అప్పుడు సికి ఏం డౌట్ వస్తుందంటే, నేనెందుకు ఇడియట్ని అయ్యాను అని. ఓకే, సో ఇక్కడ యూని యథాతథంగా, అంటే యూ ఇక్కడ ఏ బీని తిట్టినప్పుడు యూ యూజ్ చేశాడు, అదే యూని మనం యథాతథంగా సికి చెప్పేటప్పుడు కూడా యూజ్ చేస్తే ఇక్కడ బి రిపోర్ట్ చేస్తున్నప్పుడు యు ఆర్ ఎన్ ఇడియట్ అని యూ అని డైరెక్ట్గా అనేస్తే ఇక్కడ యూ సి అవుతాడు. సికి ఈ ఏ బీల కాన్వర్జేషన్తో సంబంధమే లేదు. తను ఎలా అవుతాడు ఇడియట్? అందుకని ఇక్కడ ఏ టోల్డ్ మీ లేకపోతే ఏ అబ్యూజ్డ్ మీ దట్ ఐ యామ్ అన్ ఇడియట్ అని రావాలి. ఇక్కడ యూ కాస్త ఐగా మారాలి. అంటే ప్రొనౌన్స్ ఖచ్చితంగా మారాలి. రీజన్ ఇలాంటివే, ఎవరు ఎవరితో ఏమన్నారు అనేది క్లియర్గా ఉండాలి. ఓకే, పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, టైం చేంజ్ అవ్వాలి. ఎందుకు టైం చేంజ్ అవ్వాలి అంటే ఒకరు ఒకరితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక టైంలో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 o'clock తీసుకుందాం. 10 o'clockకి ఏ బి మాట్లాడుకున్నారు. అంటే ఏ అనే ఆయన లేదా ఎవరెవరు రిపోర్ట్ చేస్తారో చెప్పుకున్నాం కదా, ఏ అనే ఆయన లేదా బి అనే ఆయన లేదా వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటల్ని వింటున్న సి అనే ఆయన. ఓకే, ఏ అనే ఆయన
రిపోర్ట్ చేస్తున్నప్పుడైనా, బి అనే ఆయన వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నది వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడైనా, లేకపోతే వీరిద్దరు మాట్లాడిన మాటలు వింటున్నటువంటి సి వేరెవరికైనా రిపోర్ట్ చేస్తున్నా అంటే 10 గంటలకు మాట్లాడుకున్నారండి. సింపుల్. 10 గంటలకు మాట్లాడుకున్నారు. ఇది మేము ఇలా మాట్లాడుకున్నామని చెప్పేటప్పుడు ఇంకొకరికి చెప్పేటప్పుడు కొంతైనా టైం గడుస్తుంది కదా! అంటే 10:30 అవుతుంది, లేదా 11 అవుతుంది, లేదా 12 అవుతుంది, లేదా 2 అవుతుంది, లేదా నెక్స్ట్ డే అవుతుంది. మేమిద్దరం అలా మాట్లాడుకున్నాం. నాతో బి ఇలా అన్నాడు, ఏ నాతో ఇలా అన్నాడు అని చెప్పేటప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న దానికి, వీళ్ళు వేరెవరితోనైనా చెప్పేదానికి మధ్యలో టైం గ్యాప్ ఉంటుంది కదా! ఓకే. అందుకని ఇక్కడ టైం మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10:00 ఏమన్నాడంటే ఏ ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ అని అన్నాడు. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ అంటే ఎన్ని గంటలకి ఈయన వెళ్తున్నారు? 10 గంటలకి ఈయన ఐ యామ్ అని యూజ్ చేశాడు. బికాస్ అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అప్పుడు. అదప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఐ యామ్ గోయింగ్ అన్నాడు. ఇప్పుడు ఈయన ఎవరో ఒకరు ఏ, బి, సి ఎవరో ఒకరు వేరొకరితో చెప్తున్నారు. ఏమని? ఏ బితో మార్కెట్‌కి వెళ్తున్నాను అని చెప్పాడు. ఏ బితో మార్కెట్‌కి వెళ్తున్నాను అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 10 గంటలకి వెళ్తున్నప్పుడు చెప్పాడు. కానీ మనం ఈ విషయాన్ని 10:30కో, 11కో, సాయంత్రం నెక్స్ట్ డేనో ఎప్పుడో మనం చెప్తున్నాం. సో, ఇక్కడ మనం వెళ్తున్నాడు కాదు కదా! హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ కాదు కదా! ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అని చెప్పకూడదు. ప్రొనౌన్ మార్చేసాం. హీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ అని చెప్పలేం కదా! ఎందుకంటే ఇప్పుడు కాదు వెళ్తున్నది. ఉదయం 10 గంటలకు. కాబట్టి అప్పుడు ఏ టోల్డ్ బి దట్ హీ వాస్ గోయింగ్ టు మార్కెట్. ఇక్కడ దట్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్‌లో అవసరం కూడా లేదు. అంటే ఏ టోల్డ్ బి దట్ హీ వాస్ గోయింగ్ టు మార్కెట్ ఆర్ ఏ టోల్డ్ బి హీ వాస్ గోయింగ్ టు మార్కెట్. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ కాస్త హీ వాస్ గోయింగ్ టు మార్కెట్ అయింది. బికాస్ ఐ అనేది ఏ. కానీ మనం వేరే వాళ్ళతో చెప్తున్నప్పుడు అతను మార్కెట్‌కి వెళ్తున్నానని చెప్పాడు. హీ వాస్ గోయింగ్ టు మార్కెట్. అంటే ఇక్కడ ఐ కాస్త హీగా మారింది. యామ్ గోయింగ్ కాస్త హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ వాస్ గోయింగ్‌గా మారింది. ఓకే. సో, ప్లీజ్ బీ కేర్‌ఫుల్. నేను ఈరోజు ఈ లెసన్‌తో మీకు ఒక 8, 9 పేజెస్, 10 పేజెస్ ఒక నోట్స్ ఇస్తున్నాను. ప్లీజ్ రీడ్ ద నోట్స్ కేర్‌ఫుల్లీ. అంటే వీడియోని చూడటం, ఆడియోని వినటం పదే పదే అంటే కాస్త ఇట్స్ ట్రబుల్సమ్. దట్స్ వై ప్లీజ్ రీడ్ ద నోట్స్ కేర్‌ఫుల్లీ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద రిపోర్టెడ్ స్పీచ్. వై రిపోర్టెడ్ స్పీచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ లాంగ్వేజ్. To make big conversations, we should learn reported speech. Without reported speech, we cannot make long and big conversations. This is very, very, very important. Okay. సో ఇలా కాలం అనేది మనం ఐ యామ్ గోయింగ్ కాస్త హీ వాస్ గోయింగ్ ఎందుకు అయ్యింది? ఓకే. అండ్ మరొక విషయం, మనం న్యూస్ పేపర్స్ చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్ చాలా వరకు రిపోర్టెడ్ స్పీచ్లో ఉంటుంది. అంటే ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనౌన్స్డ్ దట్ ఏ కేస్ హ్యాడ్ బీన్ రిజిస్టర్డ్ ద బర్గ్లర్స్ అని. ఇక్కడ మనం కేస్ హ్యాడ్ బీన్ రిజిస్టర్డ్ ఎందుకు అయ్యింది అని టెన్షన్ పడక్కర్లేదు. బికాస్ ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనౌన్స్డ్ దట్ ఏ కేస్ హ్యాడ్ బీన్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ ద బర్గ్లర్స్. అంటే ఆ బర్గ్లర్స్ మీద కేసు రిజిస్టర్ అయిందని ఎప్పుడు చెప్పాడు ఈయన? రిజిస్టర్ చేసింది ఒక టైంలో, తర్వాత రిపోర్టర్స్ అందరిని కూర్చోబెట్టి అక్కడ అనౌన్స్ చేశాడు. ఏమని? కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అని. ఏ కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు రిపోర్టర్స్ పేపర్ ద్వారా మనకి చెప్తున్నారు. ఏమని? ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనౌన్స్డ్ దట్ ఏ కేస్ హ్యాస్ బీన్ కాస్త హ్యాడ్ బీన్గా మారుతుంది. ద కేస్ హ్యాడ్ బీన్, ఏ కేస్ హ్యాడ్ బీన్ రిజిస్టర్డ్. గాట్ మై పాయింట్? అంటే మనం రిపోర్టర్ స్పీచ్ మీద చాలా ఖచ్చితమైనటువంటి బాగా తెలిసి ఉండాలి. ఇందులో కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవన్నిటి మీద కమాండ్ ఉంటే మనం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు లేదా ఎవరి మాటలున్నాయైనా వేరెవరికైనా రిపోర్ట్ చేస్తున్నప్పుడు మనకి బ్రహ్మాండమైనటువంటి అంటే బ్యూటిఫుల్గా మనం లాంగ్వేజ్ మన నోటికి వస్తుంది. రిపోర్టర్ స్పీచ్ రావడం వల్ల చక్కటి లాంగ్వేజ్ని మనం మాట్లాడగలుగుతాం. ఇది మీకు రాబోయే లెసన్స్లో ఎందుకు అంత చక్కటి లాంగ్వేజ్ మనం ఎలా మాట్లాడగలుగుతాం అనేది రాబోయే లెసన్స్లో 1 by 1 నేర్చుకుంటున్నప్పుడు, ఓరల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే. అండ్ టైంలో సపోజ్ రిపోర్ట్ చేస్తున్నటువంటి టైం అంటే మాట్లాడుతున్న టైంకి రిపోర్ట్ చేస్తున్న టైంకి డిఫరెన్స్ ఉంటుంది.
రైట్. అండ్ సపోజ్ మనం రిపోర్ట్ ఇప్పుడు మీకు నేను ఒక లిస్ట్ ఇస్తున్నాను, ఇందులో టుడే కాస్త టుమారోగా మారాలి, ఇలా ఉంటుంది. అయితే నాట్ ఎవ్రీ టైం అలా గ్రామర్ రూల్స్ని పట్టుకోకూడదు. ఎందుకంటే సపోజ్ 12 గంటలకు ఏం చెప్పాడంటే ఐ యామ్ గోయింగ్ టు హైదరాబాద్ అని చెప్పాడు. ఐ యామ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో అని చెప్పాడు. టుమారోని ఖచ్చితంగా మనం నెక్స్ట్ డేగా మార్చేయాలి అని అనుకోకర్లేదు. ఇదంతా ఇంట్రడక్షన్ క్లాస్ అండి. మెయిన్ క్లాసెస్ మళ్ళీ మొదలవుతాయి నెక్స్ట్ క్లాస్ నుంచి. ఓకే. సో రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఏ టోల్డ్ బి దాట్ ఏ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ ద నెక్స్ట్ డే అని అనాలా, అనవసరం లేదా అనేది అక్కడ టైం బట్టి ఆధారపడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక సెకండ్ అనుకుందాం. ఓకే. ఈ సెకండ్న ఏ బితో చెప్పాడు టుమారో అంటే థర్డ్న వెళ్తానని. ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నటువంటి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ సెకండ్నే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు మరొకరితో చెప్పాల్సి వచ్చింది అనుకోండి, టుమారో గురించి చేసినా వచ్చి నష్టం లేదు. అంటే ఏ టోల్డ్ బి దాట్ హీ వాస్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో, బికాస్ టుమారో అంటే ఇక్కడ థర్డ్, వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నది మాట్లాడుతున్నది అంతా సెకండ్నే, కాబట్టి టుమారోగా ఉంచేసినా పర్వాలేదు, టుమారో అంటే థర్డే. ఓకే. అలా కాకుండా సపోజ్ థర్డ్న వెళ్తున్నాడు అని చెప్పి డేట్ చెప్పేస్తే ఏ గొడవ లేదు. అలా కాకుండా థర్డ్నే నిన్న వెళ్తున్నానని చెప్పాడు అంటే ఏ టోల్డ్ బి దట్ హీ వాస్ గోయింగ్ టు హైదరాబాద్ టుడే. సో రిపోర్టర్స్ బేస్ వాడుతున్నప్పుడు కాస్త లాజిక్గా ఆలోచించడం కూడా కరెక్ట్. అండ్ అన్ని రూల్స్ అంటే ఒక బుక్లో ఉన్నటువంటి రూల్స్ అన్నీ మనం అప్లికబుల్ అన్నట్టు చెప్పుకోక్కర్లేదండి. స్పోకెన్ ఇంగ్లీష్లో దట్లాంటివి కొన్నిటిని స్కిప్ చేసేస్తాం, చాలా విషయాలు స్కిప్ చేస్తాం. వీటన్నిటిని 1 by 1 మనం నేర్చుకుందాం. అండ్ ప్లీజ్ రిమెంబర్ సమ్ నోట్స్, అంటే కొన్ని పేజెస్ ఆఫ్ నోట్స్ మీతో ఈ లెసన్తో పాటు మీకు వస్తుంది. ప్లీజ్ రీడ్ ద నోట్స్ కేర్ఫుల్లీ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రిపోర్టెడ్ స్పీచ్ ఏంటనేది అర్థం చేసుకోవడానికి బాగా ట్రై చేయండి. బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. ఆ నోట్స్ చాలా బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ మనం 1 by 1 స్టెప్స్ అన్నిటిని నేర్చుకుంటూ వెళ్దాం. పాజిటివ్స్ ఎలా మారుతాయి, నెగటివ్స్ ఎలా మారుతాయి, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎలా మారుతాయి, WHలు ఎలా మారుతాయి అనేది. ఓకే. నోట్స్ని చదవండి. నేను చెప్పింది కాస్త లెసన్స్ 1 by 1 నేర్చుకుంటూ వెళ్దాం. నోట్స్తో పాటు మీకు అంటే నౌ దెన్గా మారటం, టుడే టుమారోగా మారటం, ఇలాంటివన్నీ అందులో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ రీడ్ ద నోట్స్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.